సింఘ్వి నరేందర్ రెడ్డికి ఏకగ్రీవం. మన అభిషేక్ మను సింఘ్వి గారికి ఇచ్చిండ్రు అని అంటే అందులో రేవంత్ రెడ్డి గారు మతలబు ఉంటుంది. క్రిమినల్ లాయర్, ఖతర్నాక్ లాయర్ సుప్రీంకోర్టులో మళ్ళా జర ఉంటుంది, వెయిటేజ్ ఉంటుంది. అభిషేక్ మను సింఘ్వి గారికి సుప్రీంకోర్టులో మంచి వెయిటేజ్ ఉంటుంది. కురవైని ఏమనంటే ఊకున్నట్టు వేం నరేందర్ రెడ్డి అయితే చాలామంది ఒక మంచి విశ్లేషణలు కూడా చాలామంది చేశారు వేం నరేందర్ రెడ్డి గురించి. వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంబినేషన్ని కేవీపీ రామచంద్రరావు రాజశేఖర్ రెడ్డి గారితో కంపారిజన్లో కూడా తీసుకొస్తారు. ఈ కంపారిజన్లో తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే చాలామంది రాజకీయ విశ్లేషకారులు, రాజశేఖర్ రెడ్డి గారు సెకండ్ టైం కేవీపీ రామచంద్రరావు గారికి క్యాబినెట్లో చోటిచ్చిండు. బట్ రేవంత్ రెడ్డి గారు మాత్రం వచ్చుడే వితిన్ 2 ఇయర్లలో తన ఫ్రెండ్కి దోస్తానా నిభాయించిండు వేం నరేందర్ రెడ్డికి అని చెప్తారు. ఇలా దోస్తానా మళ్ళీ ఆషామాషా దోస్తానా కాదు, దోస్తానా కోసం వీళ్ళు ప్రాణం ఇచ్చుకునే రకం కూడా ఇద్దరు. అబ్సల్యూట్ ఫ్రెండ్షిప్, ఇలా అబ్సల్యూట్ ఫ్రెండ్షిప్. అయితే రేవంత్ రెడ్డి ఎదుగుతున్న రాజకీయ సిస్టమ్ కూడా మనం చూడాలి. ఏదో పార్టీలకేనొచ్చి కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చిన తర్వాత ఈ మనిషి ఎక్కువ రోజులు ముఖ్యమంత్రి ఉండరా అని అనుకునే తరుణంలో నేనే ముఖ్యమంత్రి ఇంకా 8 సంవత్సరాలకు కూడా మళ్ళీ నేనే ఉంటా అని చెప్పి మాట్లాడుతూ దాన్ని నిజం చేస్తున్న తత్వం కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఇవాళ ఎవరికి ఇప్పించుకున్నాడు? మళ్ళీ వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకున్నాడా లేదా? సీనియర్ నాయకులు హనుమంతరావు గారు కూడా ఉండే రేస్లో, ఇంకా జగిత్యాల జీవన్ రెడ్డి గారు కూడా ఉండే. వీళ్ళు ఎప్పుడు కూడా పార్టీని విడిచిపెట్టలే. పార్టీ వాళ్ళకు నచ్చినా నచ్చక, హనుమంతరావు నాకు మంచి గుర్తుంది, మా హనుమంత అన్న, రేవంతరాబాయ్ మా రేవంతతో ఒకసారి మాట్లాడరాబాయ్ నేను చూస్తా, మా రేవంత్ రెడ్డి ఉన్నాడు, నువ్వు మాట్లాడతావు రాబాయ్ వచ్చి అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళ మీద అని అన్నాడు మా హనుమంత్ అన్న. అంటే లైన్ దాటలే అంటున్నాను నేను, ఆయన ఇమిటేట్ చేస్తలే, నేను కూడా రేపు ఏజ్ వస్తే అట్లనే మాట్లాడుతున్నావచ్చు కాదని అంటలే. బట్ ఆయన వే ఆఫ్ టాకింగ్ నాకు నచ్చుతుంది హనుమంతరావుది. ఆయన గురువు చేయాలనుకుంటే పట్లకే సస్పెండ్ చేసారు, చెప్తున్నా. అయితే వీళ్ళందరూ ఏంటంటే లైన్ దాటలే. బక్కా జాక్సన్ కూడా లైన్ దాటలే, మళ్ళీ కాంగ్రెస్ ఫిలాసఫీలోనే సస్పెండ్ అయినాక కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళకి ఎంత ఆపర్చునిటీలు వచ్చినా ప్రతిపక్షాలు వీళ్ళని అడగరా? ఖచ్చితంగా అడుగుతారు. వీళ్ళకున్న సీనియారిటీ, వీళ్ళకున్న ఐడియాలజీ, దాన్ని ఎన్కరేజ్ చేసుకోనికే ప్రతిపక్షాలు ఖచ్చితంగా అడుగుతాయి. అడిగినాక కూడా వీళ్ళు పోలేదు అని అంటే వీళ్ళు ఎంత నిబద్ధతమైన కార్యకర్తలు. కరెక్టా రాంగా? మళ్ళీ ఇప్పుడు ఇక జీవన్ రెడ్డి గారు ఏం చేస్తారు, హనుమంతరావు గారు ఏం చేస్తారు అనే దానికంటే పెద్ద చర్చ ఏంటంటే డిఫాక్టో హోమ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పి కూడా చెప్తారు. ఎవరి? వేం నరేందర్ రెడ్డి గారు డిఫాక్టో అని అంటారు. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా అట్లా అంటారు. ఆరోపణ, ఒక రూమర్ ఆయన మీద ఉన్నది. బట్ ఎటకేలకు దోస్తీ నిభాయించిండు రేవంత్ రెడ్డి. ఇది మెసేజ్ గట్టిగా ఎందుకు పోయిందని అంటే, నా రాజకీయాలల్లా నేను నమ్మిన వ్యక్తిని, నాతో నడిచిన వ్యక్తికి నేను అన్యాయం చెయ్యా అనే తత్వం రేవంత్ రెడ్డి ఎగ్జిక్యూట్ చేసి చూపించాడు. సో మళ్ళీగా సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమవుతారు ఎక్సెట్రా అది ఇది అని చెప్తే, నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ పార్టీలకు పవర్లకు తీసుకొచ్చే సత్తా కూడా ఆయన దగ్గర ఉండే. మీ కాంగ్రెస్లో నాకు తెలిసి ఆయనను ఢీ కొట్టాలనంటే నాకు తెలిసి ఇంకెవ్వరు లేరు ఎక్సెప్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్ప. రేవంత్ రెడ్డికి ఎవరైనా టఫ్ కాంపిటీషన్ ఇస్తాడు మార్కెట్లా ఆర్ మీ కాంగ్రెస్ పార్టీలా అనంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్ప ఇంకెవరు పెద్దగా ఉండరు. ఇక దాన్ని పెద్దగా మాటలు మాట్లాడతారు, అదంతా చేస్తారు. బట్ రేవంత్ రెడ్డి అయితే ఇలా దోస్తానా నిభాయించండి పోయి. వేం నరేందర్ రెడ్డికి ఆయన ఏమైనా ఐసాన్ చేయలే. ఆయన టీడీపీలో నుంచి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు కూడా టీడీపీకి షాక్ ఇచ్చిండు వేం నరేందర్ రెడ్డి. నడువు రేవంత్ నేను వస్తా అని అన్నట్టు చెప్పిండు, దోస్తానా నిభాయించండు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ ఎట్లుంటుందో కూడా ఆలోచించలేదు. అదే నమ్మకం కదా. ఇవాళ ఆ నమ్మకానికి నిజంగా చెప్పాలనంటే ఇంకొక నమ్మకం, నువ్వు నా దోస్తు అని చెప్పి ఒక తిప్పి ఇచ్చిండు మన రేవంత్ రెడ్డి. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలనంటే. ఆఫ్కోర్స్ అవి పర్సనల్ విషయాలు ఎక్సెట్రా. జనజీవన స్రవంతిలో ప్రజాక్షేత్రంలో అవన్నీ మనకు పెద్దగా అవసరం ఉండే. ఇంకా నాకు తెలిసి ఇంకా పెద్దగా ఏం లేవు.